నమస్తే సార్. చెప్పండమ్మా. రామిడి తిరుపతి సదాశివపల్లె మానకొండ మండలం మానకొండ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినామమ్మా. ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేసే దిశగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మన తెలంగాణ రాష్ట్రం నుంచే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో బీసీలకు ప్రవేశపెట్టా అనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు. అది సాధించే దిశగా మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికీ అందుతున్నాయమ్మా. ఇలా సంక్షేమ పథకాలంటే గరీబోళ్ళకి అయ్యేటి సంక్షేమ పథకాలు ఏమంటే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇప్పుడు 200 యూనిట్స్లో ఇప్పుడు కరెంటు బిల్లు మాఫీ కానీ, బస్సు ఫ్రీ, అది ఎవరు పోతారు? సామాన్య పీపుల్ అనేటోళ్ళు పోతారు. గ్యాస్కు 500 సబ్సిడీ కానీ, ఇప్పుడు రుణమాఫీ చేసిన రైతులకు కానీ, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఉపాధి హామీ పథకం అంటే ఏదంటే సామాన్య పీపుల్కు ఒక పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టేది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఉండాలని ప్రజలు కోరుకుంటారు. బీజేపీ అంటారా? బీజేపీ అభివృద్ధికి పనిచేయదు. బీజేపీ దేనికి పనిచేస్తుంది అంటే మతము, వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి, సామాన్య ప్రజలకు గరీబు ప్రజలకు పనిచేసే దిశగా బీజేపీ ప్రభుత్వాలు లేవు. భారతదేశంలో కూడా అదే పార్టీ ఉన్నది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ చేస్తుందమ్మా. అమ్మా, సంక్షేమ పథకాలు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర అయింది. ఆర్థిక బడ్జెట్ అంది గత టీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిపోయింది. ఆర్థిక విధ్వంసం, అస్తవ్యస్తత, ఏది పరిపాలనను అస్తవ్యస్తగా చేసింది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఒక గాడిలా చేసుకుంటూ ఆర్థికంగా మాంద్యాన్ని అంటే ఆర్థిక సద్వినియోగం చేసుకుంటూ సామాన్య ప్రజలకు ఆర్థిక ఫలాలు అందే దిశగా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర అయిందమ్మా. ఇంకా 3.5 ఏళ్ళు ఉంటుంది. సంవత్సరానికి కొన్ని ప్రవేశపెడుతుంది. ఆర్థిక వనరులు వచ్చిన కొద్దీ యథావిధంగా సామాన్య ప్రజలకు చేస్తామా పార్టీ. ముందున్న బీఆర్ఎస్ పరిపాలన ఏంటంటే మోసంతో కూడుకున్న పరిపాలన. అది ఏమంటే ఎలక్షన్ రాగానే ఒక ప్రవేశపెట్టడు. ఏమని? దళితులు 3 ఎకరాలని, లేకపోతే బీసీ బంద్ అని. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తాయో హుజరాబాద్ ఎలక్షన్ రాగానే దళితులు 3 ఎకరాలు అన్నాడు. దళితులను తీసుకొచ్చి ఇక్కడ మరి ఉన్న రాష్ట్రంలో ఉన్న దళితులకు ఇచ్చిండా అమ్మ? లేదు. కాబట్టి ఆయన మోసం చేసే కార్యక్రమం కాబట్టి ఆ 10 ఏళ్లలో మోసం అనేది తేలింది కాబట్టి ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ రాబో రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తు లేదు ఆ పార్టీకి. ఎందుకంటే రాను రోజుల్లో వాళ్ళే బిడ్డ కొడుకు అల్లుడు కొట్లాట పెట్టుకుంటారు. గతంలో తెలుగుదేశం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అయిందో అదే విధంగా అయితే ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తారు. బీజేపీ ఏందమ్మా? మతంతో పెంచి పోషించే పార్టీ, అభివృద్ధికి చూడది. ఇక్కడ మన వాళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు హిందువులు అలానే. కానీ అలాంటి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే అందరూ ప్రజలు సమానంగా ఆ ప్రజలను మనం కాపాడే దిశగా ఆలోచన చేసే పార్టీ. కాబట్టి బీజేపీ పార్టీకి తెలంగాణలో ఉండదు. భవిష్యత్తులో భారతదేశంలో కూడా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ కానీ ఆ రాష్ట్రాల్లో మెరుగైంది. ఇలా డౌన్ పాలసీ స్టార్ట్ అయింది. బరాబర్ డౌన్ పాలసీ అవుతుంది. థ్యాంక్ యూ సార్. Subscribe us and press the bell icon for more interesting updates.